హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఒక కొత్త మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసామన్నమాట. సో ఈరోజు ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ. మటన్ దమ్ బిర్యానీకి ముందుగా మనం మటన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో వేయాల్సిన పదార్థాలు ఏంటంటే బిర్యానీ ఆకు, పట్ట, లవంగం, యాలకులు, స్టార్ పువ్వు అవి వేసేయాలి. అవి వేసిన తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నాం, కొంచెం పసుపు, మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం మటన్ మసాలా, కొంచెం ఆయిల్, గాయస్ ఇవన్నీ ఏంటంటే ఇదే ఫైనల్ కాదు, ఇది జస్ట్ కొంచెం కొంచెం ఫ్లేవర్స్ దీనికి ముక్కలకు పడతాయని చెప్పి కొంచెం కొంచెం వేసాము. లాస్ట్ ఫైనల్గా కూడా మళ్ళీ అన్ని స్పైసెస్ వేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఉడికించాలి కదా, సో ఉడికేటప్పుడు కొంచెం ముక్కలకు బాగా పట్టి టేస్ట్గా ఉంటుందని రైస్లోకి, అందుకని స్పైసెస్ వేస్తున్నాము. ఇవన్నీ వేసాం కదా, నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. సో వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 విజల్లు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. గాయస్ ఈరోజు మామూలుగా ఉండదు మటన్ దమ్ బిర్యానీ. మీరు ఎవరైనా ట్రై చేశారంటే ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ ప్రాసెస్లో చేస్తే భలే ఉంటుంది. మేమైతే ఎన్ని చూసి నాకు ఒక హోటల్ పెడదాం అనుకుంటున్నాను గాయస్ ఇక్కడ జర్మనీలో. మా ఆయన హెల్ప్తో ఒక హోటల్ పెడతాము. అన్నీ నాన్ వెజ్ అనమాట, వెజ్ పెట్టము. మీరు ఎవరైనా మా టేస్ట్ చూడాలనుకుంటే ఈజీగా ఎక్కడికొచ్చి టేస్ట్ చేయొచ్చు. గాయస్ ఇప్పుడు మనం ఏంటంటే ఆ కుక్కరు 5 విజల్స్కి పెట్టేసాం కదా, ఈలోపు ఆ విజల్స్ వచ్చే లోపల మనం బిర్యానీకి కావాల్సినవి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుందాం. అంటే కటింగ్స్వి, మసాలా అవి ఉంటాయి కదా, సో అవి రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ అది అవ్వంగానే మనకు ఈజీగా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేశాను, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. అంటే ఎక్కువ ఎందుకులే కారం అని చెప్పి 2 పచ్చిమిర్చి. సో నెక్స్ట్ మసాలాలు కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇవి అయిపోయిన తర్వాత ఇట్లా నీట్గా కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఇది కటింగ్స్ అయిపోయాయి కదా, ఆ 2 కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు ఏంటంటే ఇదిగోండి, స్టార్ పువ్వు, ఇది పట్ట, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర కొంచెం, ఇవే, ఇంకేం అవసరం లేదనమాట. సో ఇవన్నీ ముందుగా తీసి పెట్టేసుకున్నాము, అది విజల్లో వచ్చేంతవరకు. సో విజల్ అయ్యాక చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం కటింగ్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా బియ్యం కడిగి పెట్టేసుకుందాం. ఇవి వచ్చి ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి అన్నమాట మాకు, బాస్మతి రైస్ ఎక్స్ట్రా లాంగ్వి బాగుంటాయి. ఇవే మేము ఎప్పుడు తెచ్చుకునేది. సో ఇవో నానబెట్టేసుకుంటే కొంచెం ఈజీ ప్రాసెస్ ఉంటుంది కదా, కడిగి పెట్టేసుకుంటే అని చెప్పి ఆ కటింగ్స్ అయిపోయిన తర్వాత నేను ఈ బియ్యం కూడా తీసేసుకుంటున్నాను. సో ఇవి నీట్గా కడిగి పెట్టేసుకుంటే అది అవ్వగానే మనం లేట్ చేయనక్కర్లేదన్నమాట, అయిపోయిన వెంటనే వేసుకోవచ్చు. ఈ బియ్యం బాగుంటాయి. ఎవరైనా ఇక్కడ జర్మనీలో ఉండేవాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, బిర్యానీకి చాలా బాగుంటాయి ఇవి. మేము ఒక 2-3 మంత్స్ నుంచి ఇవి యూజ్ చేస్తున్నాము. సో ఇవైతే మాకు బాగా నచ్చాయి. సో ఇప్పుడు బియ్యం తీసుకున్నాం కదా, ఇవైతే ఇప్పుడు నీట్గా ఒక 3 టైమ్స్ కడుక్కుని వేద్దాము. చూడండి బియ్యం కూడా ఎట్టుందంటే కొంచెం పెద్దవే. ఈ ఉడికిన తర్వాత చూడండి ఒక్కోటి ఎంత ఉందో, ఈ ఉడికిన తర్వాత బాగా లాంగ్గా వస్తుంది అనమాట, మెతుకు కూడా అదే ఎక్స్ట్రా లాంగ్ ఉనింది కదా దానిపైన. సో బాగుంటాయి ఇవి. సో ఇది కడిగి మనం పక్కన పెట్టేద్దాము. ఆ విజల్లో వచ్చిన తర్వాత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ లోపల ఇవన్నీ చేసేసుకున్నాం అంటే. గైస్ ఇప్పుడు మనకు విజల్ అన్నీ వచ్చేసాయి, ఓపెన్ చేస్తున్నాం. ఓ
బాగా ఉడికింది. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బిర్యానీ చేసే గిన్నె ఉంటుంది కదా, దాన్ని తీసి ఫస్ట్ మన స్టవ్ మీద పెట్టుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా మటను, ఆ మటన్ దీంట్లో వేయాలా. వేసి మనం ఏంటంటే ఇంతకుముందు స్పైసెస్ కొంచెం కొంచెమే కదా వేసుకున్నాం అన్నీ, అంటే జస్ట్ ముక్కలకి ఫ్లేవర్ పట్టడానికి. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం దీంట్లో వేసి ఇప్పుడు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇవి అంటే ఉడికించుకోవాలి అంటే ఈ కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా కూడా వస్తుంది ఇలా చేస్తే. ఇదేంటంటే అది మనం ఫస్ట్ ఆ మటన్ అక్కడ పెట్టేసాం కదా, ఇప్పుడు దమ్ బిర్యానీకి ఫస్ట్ మనము రైస్ ఉడికించుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం వాటర్ తీసుకొని అన్నం ఉడికించడానికి ఇప్పుడు తయారు చేస్తున్నాము. ఇదేంటంటే ఇంకో గిన్నె తీసుకొని స్టవ్ మీద కూడా వేడి నీళ్ళు మరగనిచ్చి దాంట్లో అన్నం వేసి అట్లా కూడా చేయొచ్చు. కానీ మేము ఏంటంటే ఇంకో గిన్నె లేకుండా ఇట్లా రైస్ కుక్కర్ ఉంటుంది కదా, సో దాంట్లో ఈ నీళ్లు మరిగించుకుందాము అని చెప్పి ఆ నీళ్లు పోస్తున్నాం. ఇప్పుడు ఆ నీళ్లు మరిగిన తర్వాత మనం దాంట్లో ముందుగా కడుపు పెట్టుకున్నాం కదా రైస్, సో అది వేసి కొంచెం ఉడకనివ్వాలి. సో ఇట్లా మనకి ఎంత వాటర్ కావాలి అని చెప్పి ఆ వాటర్ పోసి బాగా వేడెక్కనివ్వాలన్నమాట, అంటే బాగా మరగాలి. సో ఇప్పుడు ఆ వాటర్ పోసేసాం కదా, ఈ స్పైసెస్ నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఆ స్పైసెస్ అన్నీ ఏంటంటే ఈ వాటర్లో వేసుకోవాలా. అంతే, ఈ వాటర్లో వేసి బాగా మరిగిందనుకో ఆ ఫ్లేవర్స్ అంతా వాటర్కి పట్టుకొని రైస్ వేస్తాం కదా, అప్పుడు రైస్ కూడా ఏంటంటే బాగా ఫ్లేవర్ వస్తాయి అన్నమాట. అంటే సప్పగా లేకుండా కొంచెం ఈ మసాలా ఫ్లేవర్లు రైస్కి పడతాయి. ఇలా చేస్తే మనం రైస్ తినేటప్పుడు కూడా కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాం, అంటే రైస్ కొంచెం స్మూత్గా ఉంటుందని. ఆ స్పైసెస్ వేసేసి నేను కట్ చేసిన పచ్చిమిర్చి ఉంటుంది కదా, సో ఆ మిర్చి వేసేసి కొంచెం ఆయిల్ వేసాము. వేసాక ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం ఈ వాటర్లోనే. అంతే, ఇవన్నీ వేసి బాగా మరగనిద్దాం. ఈ వాటర్ మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఈ వాటర్లో ఇంకోటి కూడా అండి, ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాం. ఇదేంటంటే మీ ఇష్టం అనమాట, వాటర్లో అల్లం పేస్ట్ వేస్తే వేయచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. మేమైతే ఏంటంటే కొంచెం వేసుకుంటాం, కొంచెం ఫ్లేవర్ కోసం. సో ఇది మరిగిన తర్వాత చూద్దాం మళ్ళీ. ఆ వాటర్ ఇప్పుడు ఆడ మరగనిచ్చాం కదా, అది మరిగేలోపు ఇప్పుడు ఏంటంటే దీని పని చూద్దాం మనం. ఇప్పుడు ఏంటంటే చూడండి ఉడకతా ఉంది కదా, దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే మనం స్పైసెస్ వేసుకోవాలా అని చెప్పాను కదా, సో స్పైసెస్ అంటే దీంట్లో ముందు ఉడికేటప్పుడు వేసాం కదా అన్నీ, అవే వేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఇవంతా ఏంటంటే మన ఇష్టం, అంటే మీకు మసాలాలు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, సో తక్కువ కావాలి అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇంతకుముందు వేసినట్టు ఫస్ట్ కారం వేసాము, ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాము. అలాగే ధనియాల పొడి కొంచెం 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 వేసుకున్నా సరిపోతాయి, ఎక్కువేం మసాలాలు తింటే మంచిదేం కాదు కాబట్టి. కానీ నాకు తెలిసి ఏంటంటే కొంచెం దమ్ బిర్యానీకి కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగా చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది మటన్ మసాలా. అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మిక్సింగ్ టైం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన మసాలాలు కూడా అంతా ముక్కలకు పట్టేటట్టు ఆ వాటర్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాం. మామూలుగా బిర్యానీలోకి పెరుగు వేస్తే టేస్ట్గా ఉంటుంది అంటారు కదా,
సో మేము దమ్ బిర్యానీలోకి అయితే ఖచ్చితంగా వేస్తాము. కొంతమందికి ఇష్టం ఉండదు పెరుగు వేయడం, కానీ మోస్ట్లీ అందరూ హోటల్స్లో కూడా ఎక్కువ పెరుగు వేస్తుంటారు. గైస్ ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. కొత్తిమీర మాత్రం మస్ట్ అండ్ షుడ్ కదా, ఏ కర్రీస్లోకైనా మనం ఖచ్చితంగా దీన్ని వాడతాము. టేస్ట్గా కూడా ఉంటుంది. మేమేంటంటే ఇండియన్ స్టోర్కి పోయినప్పుడల్లా ఖచ్చితంగా ఈ బిర్యానీలోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి కావాలని చెప్పి కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేస్తాము. సో ఇది వేసి బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి గైస్, మనం ఇక్కడ వాటర్ మరగబెట్టాం కదా, స్పైసెస్ అంతా వేసి కలర్ కూడా మారిపోయి ఉన్నాయి చూడండి. అసలు ఓపెన్ చేయగానే స్మెల్ మొత్తం బాగా మసాలా స్మెల్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఇవి బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యం, సో అవి వేసేయాలన్నమాట దీంట్లో. ఇది ప్రాసెస్ కొంచెం లేట్ అవ్వద్దు కానీ నార్మల్ బిర్యానీతో కంపేర్ చేస్తే, కానీ టేస్ట్ అయితే ఆ బిర్యానీ కంటే కూడా ఈ దమ్ బిర్యానీ టేస్టే బాగుంటుంది. సో అందుకని మేము ఎప్పుడైనా తినాలన్నా కూడా ఒకవేళ కొంచెం లేట్ అయినా పర్లేదులే, ఎప్పుడైనా ఒకసారి కదా చేసుకుంటాము అని దీన్ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట మామూలు బిర్యానీ కంటే కూడా. వేసేసుకున్నాము. ఇప్పుడు బియ్యం అంతా బాగా కలిపెట్టుకొని ఒక 70% ఉడకాలన్నమాట దీంట్లోనే ఈ బియ్యము. గైస్ ఇప్పుడు మనము ఈ అన్నం పెట్టి ఉడికించుకోవడానికి వేసాం కదా, ఇది ఒక 70% ఉడికింది. సో దీన్ని ఎత్తి మనం ముందుగా ఉడికించుకున్నాం కదనమాట, దాంట్లో వేద్దాం ఇప్పుడు. చూడండి ఉడికింది కదా రైస్, దాన్ని తెచ్చి ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ స్పైసెస్ అంతా వేసి దీన్ని ఉడికించుకున్నాం కదా మటన్ని, దాంట్లో ఇప్పుడు ఆ అన్నాన్ని లేయర్స్గా వేయాలన్నమాట. అట్లా వాటర్ అంతా వడగట్టేసి జస్ట్ ఈ అన్నమే ఇట్లా లేయర్స్గా వేయాలి దీనిపైన. ఇప్పుడు దాంట్లో మనం మసాలాలు వేసాం కదా, అవి ఏంటంటే జస్ట్ వాటర్లోనే మరిగాయి కాబట్టి ఇప్పుడు ఈ రైస్కి ఆ ఫ్లేవర్లు పట్టుంటాయి. మరి సప్పగా కాకుండా అవి పడితే కొంచెం టేస్ట్ ఉంటుందని వేయడమే దాంట్లో. ఇలాగా దాంట్లోంచి తీసి ఒక దగ్గరే వేసుకోకూడదు, ఇలాగ వేస్తా ఇట్లా నరుకుతూ ఉండాలి చుట్టూ, అంటే ఈక్వల్గా సమానంగా వేయాలి మొత్తం. ఇప్పుడు ఈ అన్నం అంతా అట్లా బాగా నీట్గా చేసేసుకున్నాం కదా, దానిపైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాము. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మరీ ఎక్కువ వేసుకోబాకండి, మరీ ఎక్కువ వేసేసుకున్నా కూడా అంత నెయ్యి స్మెల్లే వస్తుంటుంది రైస్. లిమిట్గా వేసుకుంటే సరిపోద్ది. దీనిలో ఏంటంటే ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు, కొంతమంది వేస్తారు కదా, మేమైతే ఫుడ్ కలర్ వేయట్లేదు ఎందుకంటే అదేం పెద్ద మంచిది కాదు కదా అని. సో ఇట్లా ఫుడ్ కలర్ వేయకుండానే ఇట్లా చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే మనం అంతా రెడీ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ నేను దమ్ బిర్యానీ అని చెప్పాను కాబట్టి సైడ్స్ నుంచి ఇట్లా గాలిపోకుండా మేము టిష్యూస్ పెట్టుకున్నాము. సో అది పెట్టేసుకొని మూత పెట్టేసి సిమ్లోనే ఒక 15 minutes ఉడికించారంటే అంతే, రెడీ అయిపోద్ది. ఇంకేం కదిలించకుండా 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిపోద్ది. సిమ్లో పెట్టేశారంటే అది అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చి ఉంటుందని. కరెక్ట్గా 15 నిమిషాలకు ఆపేసామన్నమాట. ఆపేసి చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం నీట్గా కలుపుకోవాలి ఇది, ఎందుకంటే కిందంతా కర్రీ ఉంటుంది కదా, సో ఈ అన్నంలోకి అట్లా మిక్స్ అయ్యేటట్టు. రైస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను కదా,
మేము ఇంత బాగా చేసే పని అయితే జర్మనీలో ఒక రెస్టారెంట్ పెట్టేయచ్చు అని చెప్పి. సో ఇది చూసిన తర్వాత మీకేమనిపించింది? మేము ఎలిజిబులేనా రెస్టారెంట్ పెట్టడానికి కదా? సో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలిజిబుల్ అనిపిస్తే. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి, నిజంగానే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే కొంచెం ప్రాసెస్ కొంచెం కష్టమే ఇది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది దమ్ బిర్యానీ. ఇది కలిపి వేసేసుకున్నాము, చాలా బాగుంది. చూడండి అన్నం కూడా ఎలా ఉడికిందో చూపిస్తాను. చూడండి పొడి పొడిగా వచ్చింది, ఆయిల్ కూడా ఎక్కువ ఏం లేదనమాట. చూడండి నీట్గా ఇటు వచ్చింది. సో ఇది ఆనియన్స్ లెమన్ ఇది రెడీ చేసేసుకున్నాం. ఎమ్మీగా మటన్ దమ్ బిర్యానీ ఈరోజు మా డిన్నరు. సో అది ఈవెన్ మీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.